2014లో అలవికాని హామీలను ఇచ్చి నెరవేర్చకుండా గత ఎన్నికల్లో ఓడిపోయిన చంద్రబాబు ఇప్పుడు మరో కుట్రకు తెరలేపారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు రైతులకు రుణమాఫీ, మహిళలకు డ్వాక్రా రుణాలను మాఫీ చేయకుండా మోసం చేసి ఆఖరి నిమిషంలో పసుపు కుంకుమ అనే పథకాన్ని ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత విడుదల చేసి మమ అనిపించుకున్నారు. అంతేకాకుండా 2019 ఎన్నికల తర్వాత ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాను ఓడిపోతానని తెలిసినా బాబు గుట్టుచప్పుడు కాకుండా రాష్ట్ర ఖజానాలో ఉన్న నిధులను కాంట్రాక్టర్లకు చెల్లించారు. ఇప్పుడు జగన్ కూడా అదే పని చేస్తాడేమోనని చంద్రబాబుకు భయం పట్టుకుంది. ఈ ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఇవ్వాల్సిన నిధులను విడుదల చేయగా వాటిని ఎన్నికల కోడ్ అంటూ ఈసీ వాటిని ఆపేసింది. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించగా నిధుల విడుదలకు అనుమతిచ్చింది. అయినా ఈసీ కనికరించకుండా ఎన్నికల ముందు పంచకూడదు అంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఎన్నికలు ముగియడంతో డీబీటీ పథకాల నిధుల విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ ఆసరాకు 1480 కోట్ల రూపాయలు, జగనన్న విద్యా దీవెన కింద 502 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేయవచ్చని ఈసీ జవహర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు పథకాల లబ్ధిదారులకు నిధులు మంజూరు చేశారు. మిగిలిన పథకాలకు కూడా నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పుడు చంద్రబాబు జగన్పై కొత్త పద్ధతితో దాడి తెరలేపారు. వైసీపీ ప్రభుత్వం ఓడిపోతుందని, కాంట్రాక్టర్లకు నిధులు చెల్లిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు గవర్నర్కు లేఖ రాశారు. అయితే సీఎం జగన్ ఇప్పుడు అనుసరిస్తున్న వ్యూహం అందరినీ సస్పెన్స్లోకి నెట్టేసింది. ఇక్కడ జగన్ తాను ఓడిపోతానని తెలిసినప్పుడు కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించకుండా ప్రజలకు ఎందుకు ఇస్తారనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అంతేకాదు సీఎం జగన్ ఓడిపోతానని తెలిసినా చివరి నిమిషం వరకు ప్రజల కోసం పాటు పడ్డారని అనుకున్నందుకు ఆస్కారం కూడా ఉంది. గతంలో లాగా చంద్రబాబు ప్రజలను మోసం చేసినట్టు తాను ఓడిపోతానని తెలిసినా మోసం చేయని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడమే తనకు తెలుసునని సీఎం జగన్ భావిస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.